మార్నింగ్. ఈరోజు అయితే చాలా లేట్ అయింది, బట్ నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకంటే కొన్ని థింగ్స్ అనేవి కొంచెం లేట్ అయితేనే బాగుంటాయి అనమాట. అంటే ఇవాళ సండే కదా, సో లేట్గా లేచి కొంచెం అయితే చేద్దామని అనుకొని వచ్చిన అనమాట. సో నిన్న మొత్తం రింగ అయిపోయింది. సో మనమైతే ఇవాళ వచ్చినాం. ఏముంది అక్కడ పామ పెద్ద ఉంది. గుండె జల్లమంటుంది, నాకు ఏమి తెలియట్లే. అండ్ గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ శివ అఫీషియల్ జర్నీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ 89th డే కంటెంట్ క్రియేషన్ సిరీస్. అండ్ నాకు రియల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలాసార్లు పికాక్స్ ఈ మధ్య కనబడట్లేవు. ఎందుకు అనుకుంటే వాటి షెల్టర్ మొత్తం కూల్చేశారనమాట. సో అవి కూడా బయటికి రావడం ఇష్టపడతలేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మొన్నటిదాకా పచ్చగా ఉండే ఫారెస్ట్ మొత్తం ఈ ఎండకి ఎండిపోతాయేమో, వీటిని టేక్ కేర్ చేసేవాళ్ళు లేరా అనిపించేది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ గ్రౌండ్లో వాటర్ లేకపోతే ఎవరు ఏం చేయగలుగుతారు. అండ్ కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉండాలి, మరి మొత్తం ఎండిపోతున్నాయి అన్నమాట. సో ఏ కంప్లైంట్ కాదు, కానీ చెప్పాలనిపిస్తుంది. బికాస్ ఇది కూడా ఫారెస్టే కదా, సో వీటిని కూడా కేర్ టేక్ చేయాలి కదా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో అయితే నిన్న మొత్తం మామూలుగా అసలు లైఫ్లో ఏదైనా టైం ఇవ్వాలి, కేటాయించి ఏదైనా చేయాలి పని అంటే 1,00,000 అడ్డొస్తాయి. రియల్గా చెప్తున్నా కదా, 1,00,000 అడ్డొస్తాయి. 1,00,000 అడ్డొస్తాయి. ఆ పని అసలు చెయ్యాలా వద్దా, అవుతుందా లేదా అని చెప్పి డౌట్ వస్తూనే ఉంటుంది. కానీ ఆ కారణాలన్నీ పక్కకు పెట్టి ఒక్కసారి ట్రై చేయి బ్రో. ఒక్కసారి ఆ ట్రై మామూలుగా ఉండొద్దు, ఫోకస్ పెట్టి ట్రై చేయి. బికాస్ సక్సెస్ది బ్యాక్ ఉంటుంది. నువ్వు అరే తర్వాత చేద్దాము అని చెప్పి ఎప్పుడైతే ఆగిపోయినావో నువ్వు అక్కడే ఆగిపోతావు మై ఫ్రెండ్. ముందుకు వెళ్ళవు కూడా. సో నేను ఎన్నో అనుకుంటున్నా, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లే. సో అదే చెప్తున్నా, 1,00,000 మంది ఉంటారు. 1,00,000 మందిలో 5 లేకపోతే 100 మంది. ఆ 100 మందిలో 10 మంది ఫోకస్, 10 మెంబర్స్. ఇట్లా ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో అలా అయిపోతుంది అనమాట లైఫ్. సో చేసి చాలా ఎగ్జైటెడ్ ఉంటాయి రోజు. కానీ ప్రస్తుతం అయితే 1,00,000 కాదు, 1,00,00,000 కారణాలు వస్తున్నాయి అడ్డు. అండ్ ఒక్క థింగ్ ఏంటంటే, అన్ని థింగ్స్ అయితే డౌన్ఫాల్ అవుతున్నాయి. ఎంత హై ముందుకు వెళ్దామన్నా అని బ్యాక్వర్డ్ ఎవరో గుంజుతున్నట్టుంది లైఫ్ని. సో అవన్నీ ఉన్నా లేకున్నా యువర్ థింగ్స్ విల్ బి యువర్స్ అని. ఏంట్రా బాబు, ప్రతి చిన్నది భయపెడుతుంది. ఉడత, కుందేళ్ళు ఉన్నాయి, దాక్కొని ఉన్నాయి. ఒక్కటి కూడా కనబడదు కానీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి బిల్డింగ్స్లో ఏమో ఉంటారు మొత్తం. అదో అండ్ కంటెంట్ కోసం అయితే మనం డిఫరెంట్ లొకేషన్స్కి అయితే వెళ్ళొచ్చు, కానీ ప్రస్తుతం ఇది ఒకటే లొకేషన్ నాకు దొరికింది. సో మైక్ ఇవన్నీ ఉంటే రియల్గా పబ్లిక్లో వెళ్ళాలని ఉంది. చేస్తా. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఫ్రమ్ one day. Stay tuned for one day. You will get soon with one day. That is my day. I'll start with that day. So కొన్నిసార్లు ఇట్లా మాట్లాడాలనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ ఇచ్చి ఇట్లా మళ్ళీ బ్యాక్ తిప్పితే, సో మనకి ఒక ఏమంటారు కొంచెం థింగ్ అయితే చెప్పాలని ఉంటుంది ఇట్లా. సో
చాలామంది అనుకుంటారు కంటెంట్ ఈజీ చేసేస్తే ఈజీ అని, బట్ నేను ఎడిటింగ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నా కదా, సో నాకైతే చాలా కష్టం. బికాస్ అది ఇంట్లో చేయాలంటే ఇంకా కష్టం అండ్ ఎవ్వరు ఒప్పుకోరు. బికాస్ నేను చెప్తున్నా కదా, షేర్ టు యువర్ కంటెంట్ క్రియేటర్ హూ ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ వెల్ అని. సో చాలా రోజులు అయితే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు, ఫస్ట్లో చేద్దామని మూడ్ ఉంటుంది, కానీ చేయని రానైతే కాన్ఫిడెన్సు, సెల్ఫ్ ఇంట్రో ఇవన్నీ మర్చిపోతారు అనమాట. సో టాపిక్స్ కూడా దొరకవు అండ్ ఇంట్లో చేద్దామంటే ఒప్పుకోవట్లే. అందుకే చెప్తున్నా, ఏమున్నా బయటనే వేయాలి. సో ఎంతసేపు బయట తిరిగినా అని పోతా, ఇక చూడు జిగే అంతే. ఎక్కడో కొడుతుంది సీను అని చెప్పుకుంటా అనమాట. సో నేను చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ టేక్స్ టైం అనమాట. సో ఒకటేసారి అయితే 89th డే, 11 days టు గో అండ్ టైం చూడండి ఎలా అవుతుందో. లైఫ్లో ఏదైనా పొగొట్టుకోవచ్చు కానీ టైం అయితే పొగొట్టుకోలేం, అనేది రివర్స్ కూడా రాదు, నువ్వు ఆగమన్నా ఆగదు. సో అయితే ఇప్పుడు నేను 5 minutes వీడియో రికార్డ్ చేసా. సో అది ఆల్మోస్ట్ బిస్కెట్ అయిపోయింది అండ్ ఓకే. కానీ ఈరోజు చాలా ఎగ్జైటెడ్ ఉన్నా, కానీ లేట్ అయిందని అనుకోవద్దు. సో లేట్ అయినా సరే కానీ మనమైతే ఒక మంచి కంటెంట్తో చేయాలని చెప్పి అనుకున్నా. ఏంటంటే ఇప్పుడు చాలా థింగ్స్ అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ కరెక్ట్ థింగ్ స్పెసిఫిక్ టాపిక్ మీద స్టాండ్ బై ఉండలేకపోతున్నా. అది ఎందుకంటారో నాకైతే తెలీదు. సో మీకు ఏమైనా అనిపిస్తే వ్యూవర్స్కి కొంచెం నాకు హెల్ప్ చేయండి, హౌ కెన్ వి స్టాండ్ విత్ కంటెంట్ అని. సో ఈరోజు అయితే అసలు చాలా హార్డ్గా ఉండే. అండ్ ఎందుకు అంటే అందరూ ఇంటికి వెళ్ళే టైంలో నేను వాకింగ్కి వెళ్తున్నా కదా, సో అందుకే కొంచెం హార్డ్గా ఉండే. అండ్ చూడండి అసలు ఎంత చెట్లు, గాలి, బాబా బాబా బా, ఎంత ప్రశాంతం అంటే ఈ గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ మరి నేనైతే వీడియోస్ తీస్తున్నా. సో ఇది చాలామందికి ఉంటుంది ఈ చిన్న థాట్, ఆరామ్సే వాకింగ్కి వెళ్ళాలి చెట్ల మధ్యలో అని. సో అందరితోని కాదులే, బికాస్ అందరూ నేచర్ లవర్స్ ఉన్నారు. సో వాటర్ లవర్స్ అయితే బాబా బాబా, అదే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉండి అందరు ఆడుకుంటే మాత్రం వ్యూస్ మాత్రం లక్షల్లో కోట్లల్లో వస్తాయి. సో అదే ఇక్కడ ఏం లేవుగా, చెట్లు ఉన్నాయి కదా, సో అందుకే వ్యూస్ రావన్నమాట. సో ప్లాన్ అకార్డింగ్లీ అంటారు, కానీ సింగిల్స్ ఉన్నప్పుడు ఆ కష్టాలే వేరు. అండ్ ఎవడి జీతం చక్కగా లేదు, ప్రతి ఒడికి ఒక బొంకు ఉంది, బొంక లేని జీవితం ఉండదు. అండ్ నిజంగా చెప్తున్నా కదా, మనిషికి ఎప్పుడు ఏమన్నా చేసే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నా వినేవాడు లేకపోతే అంతే, కొన్ని జీవితాలు మారనివి అన్నమాట. సో అండ్ చాలామంది అనుకుంటున్నా నేనే వాట్ కెన్ ఐ డూ అని, అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. हमने वही दिल लगाना मुला था, आखिर वही है असल का मुला था, ए जिंदगी అయిపోయా. అది ఏమంటారు, టోన్ ఉంటేనే మంచిగా వస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో అదే
అలా తిరుగుతూ ఉంటుంది మైండ్ మొత్తం. సో ఇండోర్ చేసినా అవుట్డోర్ చేసినా చాలా ఫరక్ అయితే ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇండోర్లో లైటింగ్ ఇవన్నీ ఉంటాయి, అవుట్డోర్లో ఏముండవు, సన్ లైట్ ఒకటే ఉంటుంది అండ్ పీస్ ఉంటుంది. ఇంట్లో అయితే ఫ్యాన్ సౌండ్ అన్ని సౌండ్లు వస్తూనే ఉంటాయి. సో కొన్నిసార్లు అయితే అన్నిటికీ రెస్ట్ తీసుకొని కంటెంట్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఆ కంటెంట్ ఐడియా కోసం రాస్తూనే ఉంటారు అండ్ టైం అయితే కేటాయిస్తారు. సో మనమైతే అవేమీ చేయమన్నమాట, జస్ట్ 1 సెకండ్ అండ్ గో అంతే. జీవితంలో టైం ఉండదు బ్రో ఎవరికైనా, ఎన్ని కోల్పోయినా కానీ టైం అయితే రివర్స్ రాదు. సో ఏమున్నా టైంలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఏదన్నా వాల్యూ థింగ్ అయితే యాడ్ చేసుకో లైఫ్లో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నీకే తెలుస్తుంది ముందు ముందు. సో నేను చెప్తున్నా కదా, ఇది నేను ఒక్కనే కాదు, నాలా చాలామందే ఉండొచ్చు. బికాస్ దే వాంట్ దేర్ లైఫ్ షుడ్ బి సెక్యూర్ అండ్ చాలా థింగ్స్ అయితే అచీవ్ చేయాలని అనుకుంటారు. బట్ కొన్ని థింగ్స్ చేయలేము, కొన్ని థింగ్స్ చేసినా వాల్యూ ఉండదు. లైఫ్లో ఎన్ని చేసినా ప్రతిదీ లెక్క పెట్టుకుంటే నువ్వైతే ఏమి చేయలేవు. సో నువ్వు బతకలేవు కూడా. సో లైఫ్లో లెక్క పెట్టుకోకుండా హార్డ్ వర్క్ చేస్తూ ఉండు, కన్సిస్టెంట్ చేస్తూ ఉండు, ఎగ్జైటెడ్గా ఉండు ప్రతి క్షణం. అండ్ ఒకరోజు కాకపోతే మరో రోజు అయితే నువ్వైతే ఉంటావు, ఒక స్థాయిలో ఉంటావు. సో ఈ మధ్య వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి అన్నమాట. బికాస్ నా జర్నీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు, బట్ కాదు. ఐ విల్ డూ థింగ్స్ బెటర్ అండ్ బెస్ట్. నేనైతే ఒక్క స్టార్ట్ చేస్తా, అది చేసినప్పుడు మళ్ళీ వెనక్కి చూసే అవసరం ఉండదు. సో అలా అన్నమాట. ఏదైనా స్టార్ట్ చేస్తే మంచిగా స్టార్ట్ చేయాలి, ఒక వేస్ట్గా ఉండొద్దు అండ్ వాల్యుబుల్ కాకుండా ఒక మంచి థింగ్ అయితే, ఎంజాయబుల్ థింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో కొంచెం లేట్ అయినా సరే కానీ మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. బికాస్ ఒక్క మంత్ ఒక్కడే కాదు, ఇట్ టేక్స్ టైం అన్నమాట. సో అందుకే లేట్ అయినా సరే థింగ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నా చాలా. అండ్ ప్రతి ఇంట్లో ఒక చిన్నోడు ఉంటాడంట. సో అందరికంటే అన్నీ చూస్తాడు, థింగ్స్ అయినా ప్రాబ్లమ్స్ అయినా ఇంట్లో ఎవ్రీథింగ్ చూస్తాడనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ భుజాలు ఎక్కుకొని కూర్చుంటాడు, కానీ వాడికి వాల్యూ ఉండదు. కానీ వాడే ఒక దాని మీద ఫోకస్ చేసి ఏదన్నా చేద్దామంటే అది సక్సెస్ అవుతుంది. వాడికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆపేది ఏంటంటే కాన్ఫిడెన్స్ కాదు, టైం. ఆ టైం ఇవ్వకపోతే ఎవరు కూడా ముందుకు రాలేరన్నమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ప్రతి ఇంట్లో వాడు చిన్నోడు చేసే అల్లరి, వాడు చిన్నోడు చేసే కథ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ వాడేంటంటే ఏదైనా అనుకుంటాడు చేద్దామని ఉంటుంది, చేసే సత్తాలో వాళ్ళు ఉంటుంది. బట్ టైం అయినా థింగ్స్ అయినా అలా అవ్వవు అన్నమాట. సో వాడు చేస్తే మాత్రం పక్కా ఏదైనా అవుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఎవరు చేయనియరు, బికాస్ వాడి ఇష్టం వాడు ఉండదు, వేరే వాళ్ళ ఇష్టం తన భుజాల మీద వేసుకుంటాడు. సో నేను అదే చెప్తున్నా కదా, వన్స్ ఏదన్నా చేయాలనుకుంటే చెయ్యి అండ్ ట్యాగ్ ద చిన్నోడు ఇన్ యువర్ ఫ్యామిలీ. అండ్ మీ చిన్నోడు పేరైతే మెన్షన్ చేయండి. అండ్ చెప్తున్నా కదా, ఇది చాలా హార్ట్ టచింగ్ ఉండొచ్చు. బికాస్ మమ్మీని చూసుకుంటాడు, డాడీని చూసుకుంటాడు, ఇంట్లో
ఇంకా సిబ్లింగ్స్ని చూసుకోవాలి. ఈజ్ ఫార్ బెటర్ అండ్ హీ విల్ డూ థింగ్స్ బెటర్ అనమాట. సో ఇవన్నీ చూసుకున్నాక వాడిని ఎవడు చూసుకున్నా అంటే లేదు, వాడిని ఎవడు చూసుకోడు. సో ఇది అందరి ఫ్యామిలీలోనే ఉంటుంది. బికాస్ ఎవ్రీబడి కొంచెం మైండ్ సెట్ అయితే మెచ్యూర్గా ఉంటుంది అనమాట. సో ఏదో నాది వచ్చింది నేను చెప్తున్నా. బికాస్ ఇది ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ కాదు, అందరి ఫ్యామిలీ మ్యాటర్. కానీ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా అంతే. ఏమైంది బాపు? కుక్కలు ఏంది భయ? కుక్కలు చూపిస్తావు పొద్దున్నే, జంతువులు చూపిస్తావు. మరి అడవిలో అవి కాక ఇంకేముంటాయి? సో ఏదైనా చేయాలంటే దమ్ము ఉండాలి, టైం ఉండాలి. అవి ఉన్నా ఉండకపోయినా వినేవాడు ఉండాలి. వినేవాడు లేకపోతే ఈ లోకంలో చేసేవాడు చేయలేడు. సో అదే చెప్తున్నా, ఎవరైనా దేనికోసమైనా స్టక్ అవ్వకండి, జస్ట్ డూ ఇట్. ఇప్పుడున్న థింగ్స్లో అందరికీ కావాల్సింది ఏంటంటే ఎంజాయబుల్ లైఫ్, నో స్ట్రగుల్స్, ఓన్లీ ఎంజాయ్. కోపం వస్తుంది ఫ్రెండ్స్, ఏం చేయాలో అర్థమవుతలే. లైఫ్ మొత్తం ఎటు పోతుందో అర్థం కావట్లే. బట్ స్టేబుల్గా అయితే ఉంది, కానీ దారి లేదు. టైంకి ఇటు ఇద్దామంటే టైం దొరకట్లే. సో టైం చేస్తూ ఇటు మేనేజ్ చేస్తూ అస్సలు అర్థం కావట్లే. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఉండాలంటే మిడిల్ క్లాస్ ఇట్లా పర్ఫెక్ట్గా ఉండదు అనమాట ఫ్లో. సో చెప్తున్నా కదా, 1,00,000 కారణాలు అడ్డొస్తాయి. ఎవడైనా మంచి చేయాలి, ఏదైనా థింగ్స్ చేయాలి అంటే. సో ఎందుకో కోపం వస్తుంది, గట్టిగా ఏదైనా ఉంటే కొట్టేసేయాలనిపిస్తుంది. బట్ కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్, బికాస్ మనం మెన్. సో వ్యూస్ రావట్లేదని బాధపడొద్దు, జస్ట్ కంటెంట్ చేసుకుంటా పో. వన్ డే ఆర్ అదర్ డే యూ విల్ బీ సక్సెస్ఫుల్, అంతే. అండ్ ఎంత ఎగ్జైటెడ్ ఉండాలంటే మనిషి ఓహో అండ్ బ్యాక్ ఎండ్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఫ్రంట్ ఎండ్ అయితే మాత్రం ప్రతి ఒక్క క్రియేటర్ అయితే ఓహో అని చెప్పి చూపించాలి. బికాస్ నిన్ను చూడాలంటే అదొకటే మాయా. సో అందరి జీవితాల్లో సేమ్ ఉంటుందని కాదు, కానీ ఎందుకో చెప్పాలనిపించింది. అండ్ ఏంటంటే నీ మీద నువ్వు టైం ఇవ్వలేకపోతే ఇంకెందుకు బ్రో. అండ్ నువ్వు ఎవరికైనా టైం ఇచ్చావంటే ఎక్స్పెషల్లీ వెయిటింగ్ కూడా మంచిది కాదు ఇంకొకరిని. అండ్ వాళ్ళ వాల్యుబుల్ టైం నీకు ఇస్తున్నారంటే నువ్వు ఒక ప్రీషియస్ థింగ్ అనమాట వాళ్ళకైనా ఎవరికైనా. సో అందుకే ఎవరిని మాత్రం టైం అడిగి మరి వేస్ట్ చేయొద్దు. ఒకవేళ టైం ఇచ్చారు అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళతో మాట్లాడి ఎగ్జిట్ అవ్వాలి, అంతేగాని వాళ్ళ డ్యూరేషన్ ఆపితే మాత్రం అది ఒక థింగ్ అయితే ఎండ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే నీ వల్ల ఏమన్నా అవుతుంది మాట్లాడదామంటేనే పిలువు, లేదు మాట్లాడను టైం లేదంటే పిలువకు. నేను ఉండను అంటే చెప్పేసేయి నేను ఉండను అని. కానీ మళ్ళీ నేను ఉంటాను వచ్చేసి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. బికాస్ వాడు వాల్యుబుల్ టైంని నీకు ఇస్తున్నాడంటే నువ్వు కూడా ఆ వాల్యుబుల్ టైం రిఫ్లెక్ట్ అయితేనే ఏ రిలేషన్ అయినా, ఏ ఫ్రెండ్షిప్ అయినా, ఏ థింగ్ అయినా ఉంటుంది అన్నమాట, లేకపోతే ఉండదు. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా గుడ్ థింగ్స్ అయితే చెప్తా జీవితంలో. అండ్ మిడిల్ క్లాస్ కథ
ఎలా ఉంటుంది, హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ థింగ్స్ అని ఇంకా చాలా వస్తా న్యూ టాపిక్స్తో. సో టిల్ దెన్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అండ్ చాలా మంచిగా కనెక్ట్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి. సో నేను ఇంకా బెటర్ వర్షన్ ఆఫ్ మీ నేనైతే చేయడానికి ట్రై చేస్తాను నా నుండి. సో అయితే నేను ఇప్పటివరకు ఏంటంటే చాలా థింగ్స్ అయితే చేయలేదు లైఫ్లో, అండ్ చేయాలని ఉన్నా. అండ్ ఉన్న ఒక్క జీవితంలో ఎందుకు బ్రో ఎన్ని రెస్ట్రిక్షన్స్, అది చేయొద్దు ఇది చేయొద్దు. అదే సక్సెస్ వచ్చి మనీ ప్రిడిక్ట్ అయ్యి వస్తూ ఉంటే రాని 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 అంటారు, కానీ అప్పటి వరకు ఎవరు రారు, ఏమీ చేయరు అనమాట. సో హ్యావ్ ఏ సోలో జర్నీ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ నువ్వు ఏదైతే గట్టిగా కోరుకుంటావో అదైతే నీకు గట్టిగా వచ్చి తీరుతుంది. సో జస్ట్ థింగ్స్ చేసుకుంటూ పో అంతే. సో అది హార్డ్గా ఉన్నా రియాలిటీ చెక్ ఇదే అనమాట. సో వేర్ ఎవర్ యు ఆర్, నథింగ్స్ మ్యాటర్, జస్ట్ డూ థింగ్స్ ఫర్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెస్ట్ ఆఫ్ యూ, యూ విల్ బీ. అండ్ చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎగ్జిట్ అవ్వాలా ఎందుకురా అని అనిపిస్తుంది. బట్ కానీ మనం ఒక థింగ్ అయితే యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని అయితే విత్డ్రా చేసుకోవద్దు. సో అందుకని మనమైతే ఇలా చేస్తూనే ఉండాలి. సో ఈ థింగ్ నాకు ఎందుకు దొరకట్లే ముందు అని అనిపించింది నాకు ఇప్పుడు. సో నేను చెప్తున్నా కదా, ఏదైనా పోనీ లైఫ్లో, కానీ టైం మళ్ళీ రాదు. సో టైం 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 అనుకుంటే కాదు. సో ప్రొడక్టివ్గా ఉండి ఏదైనా థింగ్ వాల్యుబుల్ చేసుకోండి, యూ విల్ బీ సక్సెస్ఫుల్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఐ హావ్ బీన్ సీన్ ద డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్. అండ్ ఏంటంటే అన్నీ సీక్వెన్స్గా జరిగిపోతాయి అండ్ నీ టైం అయితే నీకే కేటాయించలేకపోతావు. సో అలా అవుతుంది. రియల్గా చెప్తున్నా, రీల్స్ స్క్రోల్ అని కాదు, ఎవరి లైఫ్ అయినా సరే. నిన్న ఒక దగ్గర చూసిన జాబ్ అఫైర్ కోసం 20,000 30,000 మెంబర్స్ అయితే క్యూలో నిల్చున్నారు. జాబ్ ఫేర్. అందుకే చెప్తున్నా, దొరికింది చేసుకొని ఏదో ఒకటి చేసుకొని అయితే బయటపడండి. బికాస్ ఇప్పుడు దొరకకుండా ట్రై చేసుకుంటూ ఉంటే ఎన్నాళ్ళని ట్రై చేస్తావు, కాదు కదా మ్యాటర్. అందుకే తోచింది చేసేసేయి. అండ్ నచ్చేంత వరకు, నచ్చకున్నా కొన్ని రోజులు అయితే చెయ్యి. తర్వాత నీ ఇష్టం ఉన్న దానికోసం నువ్వు పరిగెత్తు. అది ఎప్పుడైనా సరే, స్టార్టింగ్ అయినా ఎండింగ్ ఆఫ్ లైఫ్ అయినా. సో నీ ఇష్టం ఉన్న దానికోసం నువ్వైతే ప్రయత్నించు, ఆపకు నీ ప్రయాణం. సో అంతే ఈరోజు. అండ్ బీ కన్సిస్టెంట్ పార్ట్ 89. అండ్ ఇవాళ అయితే ఇంతే. కలుద్దాం రేపటి వీడియోలో విత్ న్యూ టాపిక్, విత్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, with good things. From starting one the day I will mention everything to you. And happy journey to myself and yourself. See you and signing off.